ఈ విధంగా మనకు పారాంథసిస్ అనేవి ఉంటాయి. సో ఈ పారాంథసిస్ ద్వారానే మనకి ఏమంటే స్క్రిప్టింగ్ లో ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ వన్ దే కెన్ బి వేరియబుల్ ఆర్ డిక్లేర్డ్ యూజింగ్ బై కీవర్డ్ వేర్. వేరియబుల్ ని ఏం చేస్తామంటే ఇట్లా వేర్ ని ఇచ్చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ వన్ scripting require neither a main function nor an exist condition. స్క్రిప్టింగ్ రిక్వైర్ ఏమంటే మెయిన్ ఫంక్షన్ అనేది ఇక్కడ మెయిన్ ఫంక్షన్ అనేది నార్ అండ్ ఎగ్జిస్టింగ్ కండిషన్ ని బేస్ చేసుకుని ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ దే కెన్ బి రైట్ అబౌట్ వేరియబుల్ ఇన్ జావా స్క్రిప్ట్. ఏం వేరియబుల్స్ ఉంటాయి? సో ఏ వేరియబుల్స్ ఉంటాయి అంటే వేరియబుల్ ఈజ్ ఏ నేమ్ వాల్యూ అంటాం. వేరియబుల్ ఈజ్ ఏ నేమ్డ్ వాల్యూ. There are data items that we can manipulate as the program run. So we can manipulate as a program run. So ఇక్కడ ఐటమ్స్ అనేటువంటి డేటా ఐటమ్స్ అనేటువంటి we can be manipulate as the program run అవుతుంది. So where while giving a name to variable. While giving a name to variable. సో నేమ్ నుంచే అంటే వేరియబుల్స్ ఎలా క్రియేట్ చేస్తాము అంటే నేమ్ నుంచి. ఓకే, సో నెక్స్ట్ వన్ దే కెన్ బి ద ఫాలోయింగ్ రూల్స్ షుడ్ బి ఫాలోడ్. సో ఏ రూల్స్ ని ఫాలో అవుతుంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఫస్ట్ పాయింట్ నేమ్ మస్ట్ బిగిన్ విత్ ఏ లెటర్. నేమ్ మస్ట్ బి బిగిన్ విత్ ఏ లెటర్ తో స్టార్ట్ అవుతుంది. కమా డిజిట్ ఆర్ ద నంబర్ డిజిట్ ఆర్ ద అండర్ ద స్కోర్. అండర్ స్కోర్ అంటే ఏం లేదు తెలుసు కదా మీకు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ కేఎల్డి అండర్ స్కోర్ అంటే ది కెన్ బి లైన్ మా ఇట్లా కింద ఇచ్చేటువంటి లైన్ ఏమంటాం అంటే మనం అండర్ స్కోర్ అని అంటాం. సో అండర్ స్కోర్. అండ్ నెక్స్ట్ వన్ బ్లాంక్ స్పేస్ ఆర్ నాట్ అలౌడ్ విత్ ఇన్ ఏ నేమ్. సో బ్లాంక్ స్పేస్ అంటే ఏం లేదు, మనకి ఏమి రాయకున్నట్లుగా ఉన్నటువంటి దాన్ని ది కెనాట్ బి యాక్సెప్టింగ్. నేమ్ ఆర్ కాన్జుగేటివ్ నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్ ఉన్నట్టు అంటే మనకు నేమ్స్ లో మనకు కేస్ సెన్సిటివ్ ని యాక్సెప్టబుల్ లేదు. ఎగ్జాంపుల్ మనకు అట్టు కానీ తర్వాత అండ్ కానీ ఇలాంటి సింబల్స్ ని కేస్ సెన్సిటివ్ నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్ ఉంటాయి. నెక్స్ట్ వన్ దే కెన్ బి యూజింగ్ ద we cannot use reverse word as a variable name. సో ఎగ్జాంపుల్ వేరియబుల్ నేమ్ లో ఇప్పుడు RAV అట్లాంటిది ది కెనాట్ బి యాక్సెప్టింగ్. ఓకే, సో ఇలాంటి అన్ని ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ డేటా టైప్స్. సో మనకు ఆల్రెడీ సి లాంగ్వేజ్ లో మనం తెలుసుకొని ఉంటాం ఏమంటే డేటా టైప్స్ ఇంటీజర్, ఫ్లోట్, క్యార్ ఏ విధంగా అయితే ఉంటాయో ఇక్కడ కూడా మనకు జావా స్క్రిప్ట్ లో కూడా మనకి ఏముంటాయంటే మనకు డేటా టైప్స్ ఉంటాయి. సో జావా స్క్రిప్ట్ లో మనకు యాజ్ ఓన్లీ 4 types ఆఫ్ డేటా టైప్. సో 4 types ఆఫ్ డేటా. సో ఫస్ట్ వన్ న్యూమరిక్, సెకండ్ వన్ స్ట్రింగ్స్, థర్డ్ వన్ బూలియన్, ఫోర్త్ వన్ నల్. ఫస్ట్ వన్ న్యూమరిక్ మా. సో న్యూమరిక్ there are basic numbers. They can be integers such as integers. So ante integer ante 2,22 or floating point values ante emi 23.4 okay 42 minus 56.01 అలాంటి వాల్యూస్ ని there are no need to different between their declared and use them. సో ఇక్కడ మనకు న్యూమరిక్స్ వాల్యూస్ అంటే there are basic number, there can be integers such as a 2,22 or floating points values like 23.42. there are no need to different between we declared
అండ్ ద యూజ్ దెమ్. సో అలాంటివి మాత్రమే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంపాక్ట్ వీ క్యాన్ చేంజ్ ద టైప్ ఆఫ్ డేటా విచ్ ఇస్ ద వేరియబుల్, హోల్డ్ ద ప్రోగ్రామ్, రన్. అప్పుడు ప్రోగ్రామ్ రన్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్ స్ట్రింగ్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. ఏమి అంటే ఇప్పుడు నేమ్స్ ఉన్నటువంటి దాన్ని ఏమంటాము స్ట్రింగ్. దేర్ ఆర్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. The value of string can even contain space and may be totally made from digits like SVGM. చూడండి ఇక్కడ కనిపిస్తుందా బోర్డు? హలో సార్ కనిపిస్తుంది. బోర్డు కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. SVGM semicolon and 234 5.25. సో ఇలాంటిది ద స్ట్రింగ్ ఆర్ నాట్ సరౌండెడ్ విత్ ద డబుల్ కోడ్స్ అనేటువంటివి దే కెనాట్ బి యాక్సెప్టింగ్. ఓన్లీ సింగిల్ కోడ్ మాత్రమే తీసుకుంటుంది. సో ఎగ్జాంపుల్ visitor underscore name తర్వాత is equal to semicolon SVGM. ఓకే. సో ఇక్కడ మనకు స్ట్రింగ్ వాల్యూ SVGM అనేది ఏంది? స్ట్రింగ్ అనమాట. దానికి ఏం చేస్తాము? సెమికోలన్ పెడతాం. సో ఈ విధంగా ఉంటేనే దే కెన్ బి యాక్సెప్టింగ్ ఆఫ్ ది ప్రోగ్రామ్. నెక్స్ట్ వన్ దే కెన్ బి బూలియన్ వాల్యూస్ హోల్డ్ ద వాల్యూస్ ట్రూ ఆర్ ఫాల్స్. బూలియన్ వాల్యూ అంటే ఏమంటే ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ అంటే ఏమి? సత్యము గాని అసత్యము గాని ఉండొచ్చు అటువంటి బూలియన్ వేరియబుల్స్ హోల్డ్ ద వాల్యూస్. Okay, true or false. Next one, they can be using the null values. Null values is one that has not have to be given a value. Null values అంటే ఏమి? Values నే they cannot be accepting of anywhere. అంటే null values one that has not have be given a value. ఒక వాల్యూ కూడా ఉండదు. సో ఇట్ డస్ నాట్ మీన్ జీరో అండ్ షుడ్ నాట్ బి యూజ్డ్ ఇన్ దట్ వే. ఓకే, జీరోని ఖచ్చితంగా దాన్ని ఏమంటాం? నల్ వాల్యూస్ అంటాం. ఓకేనా? సో దిస్ ఈజ్ ఇన్ యువర్ డేటా టైప్స్ మా. సో దేర్ ఆర్ 4 types. First one numeric, second one string, third one boolean, and fourth one null. Okay, so next concept, how to creating variables అనేటువంటి కాన్సెప్ట్ ని మనం నెక్స్ట్ క్లాస్ లో తెలుసుకుందాం. ఓకేమా? ఎనీ డౌట్స్? హలో సార్, ఎనీ డౌట్స్? నో సార్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయేమో? అంతేనా?